కావ్య గారు. ఏ వ్యక్తి మీదన్నా కోపమొస్తే ఆ టైంలోనే కోపం చూపిచ్చేస్తారంట. తర్వాత అతనితో నార్మల్‌గా ఒక ఫ్రెండ్‌లాగే ఉంటారంట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చాలామందిని చూస్తూ ఉంటాం. వాళ్ళకి కోపమొచ్చినప్పుడు ఆ వ్యక్తి మీద వీళ్ళు కోపం తీర్చుకోవాలంటే ఎప్పుడైనా తను లోలో ఉన్నప్పుడు చూపిచ్చి వీళ్ళు హ్యాపీగా ఫీలవుతారు. కానీ కావ్య గారైతే అలా గాదంట. అయి దాచుకొని మనం అలా ఫీలవ్వటం నాకయ్యైతే నచ్చదు. ఒకవేళ నాకు ఏ వ్యక్తి మీదన్నా కోపమొస్తే అదే టైంలో అప్పుడే అక్కడ చూపించేస్తాను. తర్వాత అతనితో నార్మల్‌గా ఫ్రెండ్‌గానే ఉంటాను అని చెప్పడం అయితే జరిగింది. ఈ క్వాలిటీ చాలా మంచిదని నాకైతే అనిపించింది. మీలో ఎంతమందికి ఈ విషయం నచ్చిందో కింద కామెంట్‌లో అయితే మెసేజ్ పెట్టండి. అలాగే కావ్య గారి ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ఓ లైక్ చేయండి. ఇలా తన షూటింగ్‌లో గాని ఎక్కడైనా సరే ఎవరి మీదన్నా కోపమొస్తే ఇలాగే చేసిద్ది. అంటే అది ఎవరైనా సరే, ఎలాంటి వారైనా సరే కోపమొచ్చినప్పుడు ఆ కోపాన్నయితే వాళ్ళ మీద చూపించేసిద్దంట కావ్య గారు. తర్వాత నార్మల్‌గా మామూలుగా షూటింగ్ అయితే షూటింగ్ చేసుకొని ఇంటికెళ్ళిపోవటం ఇలా ఉంటారంట. అంతేగాని అది మనసులో పెట్టుకొని బాధపడిపోయి చాలా ఇబ్బంది పడిపోయే రకాన్నయితే నేను గాదు. నేను ఓన్లీ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటాను అని చెప్పడం అయితే జరిగింది. మీలో ఎంతమంది ఇలా ఉంటారో ఓ లైక్ చేసుకోండి.